జూనియర్ ఎన్టీఆర్ క్లబ్తో మోక్షజ్ఞ మూవీ ఓపెనింగ్. నందమూరి ఫ్యాన్స్కి పండగే పండుగ. బాలయ్య వారసుడిగా నందమూరి మోక్షజ్ఞ తేజ ఎంట్రీకి అంతా రెడీ అయింది. ఇక సినిమా ప్రకటనే మిగిలి ఉంది. ఈ క్రమంలో నందమూరి ఫ్యాన్స్కి పండగ లాంటి వార్త ఒకటి వైరల్ అవుతుంది. బాలయ్య వారసుడి ఎంట్రీ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. ఇదిగో ఇప్పుడు, అదిగో అప్పుడు అంటూ సోషల్ మీడియాలో వార్తలకే పరిమితమయ్యారు. కానీ మోక్షజ్ఞను తెరపై చూడాలి అనుకుంటున్న ఫ్యాన్స్కు మాత్రం ఎప్పటికప్పుడు నిరాశ ఎదురవుతుంది. అయితే ఈసారి మాత్రం ఎంట్రీ పక్కా అని ఏకంగా బాలయ్య కొన్ని సందర్భాల్లో చెప్పినట్టు కొన్ని హింట్లు కూడా ఇచ్చారు. అంతేకాదు మోక్షజ్ఞ లుక్ కూడా చేంజ్ అవ్వడం, కొత్త లుక్లో ఫోటోలు వైరల్ అవ్వడంతో ఫ్యాన్స్లో ఆశలు మళ్ళీ చిగురించాయి. గతంలో మోక్షజ్ఞకి ఇప్పుడు మోక్షజ్ఞకి చాలా తేడా ఉంది. ఆయన లుక్ కంప్లీట్గా మార్చేశాడు. రీసెంట్గా ఆయన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. ఇక సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రమే మిగిలి ఉంది. కాగా అది ఎప్పుడు ముహూర్తం అనేది అంతా ఎదురు చూస్తుండగా ఓ వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది. నందమూరి ఫ్యాన్స్కి నిజంగా పండగ లాంటి న్యూస్ ఇది. త్వరలో మోక్షజ్ఞ సినిమా ఓపెనింగ్ జరగబోతుంది. ఈ ఓపెనింగ్కు జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా రాబోతున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు ఎన్టీఆర్ క్లబ్తోనే మోక్షజ్ఞ ఫస్ట్ సీన్ను షూట్ చేయబోతున్నారట. ఫిలిం సర్కిల్లో ఈ వార్త తెగ హల్చల్ చేస్తుంది. ఈ విషయంలో ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు. కానీ నందమూరి ఫ్యాన్స్ సర్కిల్లో మాత్రం ఈ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. చాలా కాలంగా నందమూరి ఫ్యామిలీకి ఎన్టీఆర్కు దూరం పెరిగిందన్న వార్తలు వైరల్ అవుతూ వస్తున్నాయి. బాలయ్య, తారక్ను దూరం పెడుతున్నారని కొందరు, జూనియర్ ఎన్టీఆరే కావాలని బాలయ్యతో కలవడం లేదని మరికొందరు అంటున్నారు. ఎవరి వాదన వారిది. అంతేకాదు చంద్రబాబు జైలుకు వెళ్ళినప్పుడు అసెంబ్లీలో ఆయన భార్యపై ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరిని అవమానించినప్పుడు తారక్ సరిగ్గా స్పందించలేదనేది విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. దాంతో ఎన్టీఆర్తో బాలయ్యకు దూరం మరింతగా పెరిగిందనేది టాక్. అయితే అవన్నీ సోషల్ మీడియా కన్నా కలలేనని, నందమూరి ఫ్యామిలీ అంతా ఒకటే మాట మీద ఉన్నారన్నది మరో వర్గం వాదన. అందుకే చంద్రబాబు గెలుపును పొగుడుతూ తారక్ వేసిన ట్వీట్ అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే అధికారం ఉంటే ఇలా, లేకుంటే అలానా అన్న విమర్శలు కూడా తారక్ ఫేస్ చేశాడు. కాగా మోక్షజ్ఞ ఎంట్రీకి సర్వం సిద్ధం అయిన వేళ తారక్ చీఫ్ గెస్ట్గా అంటూ వార్తలు వస్తున్నా ఈ వార్తలు నిజమైతే బాగుండు అనుకుంటున్నారు ఫ్యాన్స్. అటు మోక్షజ్ఞ ఎంట్రీ అని అంటున్నారు కానీ అధికారికంగా ప్రకటన అయితే రాలేదు. ఇంతకీ ఈ యంగ్ హీరోను డైరెక్ట్ చేసేది, లాంచ్ చేసేది ఎవరు? చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి. ఒక దశలో బాలయ్య స్వయంగా తన కుమారుడిని డైరెక్ట్ చేస్తారని టాక్ వచ్చింది. మరి ఈ విషయంలో నిజాలేంటి అనేది అధికారిక ప్రకటన వచ్చాక కానీ తెలియదు. బాలయ్య, ఎన్టీఆర్ కలిసి వీరి స్టార్డమ్కు మోక్షజ్ఞ కూడా తోడైతే టాలీవుడ్లో నెంబర్ 1గా నిలుస్తారు నందమూరి ఫ్యామిలీ అంటున్నారు అభిమానులు. గతంలో అరవింద సమేత సినిమాకు బాలయ్య గెస్ట్గా వెళ్ళారు. అప్పుడు తారక్ను ఆకాశానికి ఎత్తేశారు. తరువాత పరిణామాలతో దూరం పెరిగింది అనేది మరో టాక్. మరి నిజంగా మోక్షజ్ఞ సినిమా ఓపెనింగ్కు ఎన్టీఆర్ గెస్ట్గా వస్తారా, లేదా నందమూరి ఫ్యామిలీ అంతా ఒక్కటిగా ఉన్నామని అందరికీ తెలిసేలా చేస్తారా లేదా అన్నది వేచి చూడాలి.